హలో అందరికీ జై భీమ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో అది రాష్ట్ర విషయం పక్కన పెడితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంటే బాపట్లలో కొంత ఉంది, కొంత ప్రకాశం జిల్లా కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనం కొత్త నియోజకవర్గాలు ఏ వస్తాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే మొదటగా మార్టూరు గతంలో నియోజకవర్గంగా ఉండేది. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మార్టూరుని తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడేటువంటి నియోజకవర్గాల్లో మార్టూరుతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొల్లు కూడా ఒక నియోజకవర్గంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పర్చూరుకు సంబంధించి 6 మండలాలు ఆ నియోజకవర్గంలో ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే మార్టూరు ఒక నియోజకవర్గంగా, ఇంకొల్లు ఒక నియోజకవర్గంగా ఏర్పడే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చి ప్రకాశం జిల్లా ఎంట్రన్స్లోకి వచ్చి చూస్తే సంతనూతలపాడు ఉంది. ఇప్పుడు సంతనూతలపాడుకి నియర్గా సంతనూతలపాడుకి చాలా తక్కువ మండలాలు ఉంటాయి, అంటే 4 మండలాలే ఉంటాయి, చాలా కీలకమైనటువంటి మండలాలు అవి. సో అందువల్ల సంతనూతలపాడులో ఒక్క మండలం తొలగించబడుద్ది అనేది టాపిక్ అయితే నడుస్తూ ఉంది. తర్వాత చేమకుర్తి కానీ పొదిలి కానీ నియోజకవర్గాలు హెడ్ క్వార్టర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త నియోజకవర్గాల భాగంగా చేమకుర్తికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పొదిలి అది ఒక జంక్షన్గా ఉంది. పొదిలి ఖచ్చితంగా ఒక నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మార్కాపురం నియోజకవర్గంలోకి పొదిలి ఉందన్నమాట. దగ్గర 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒకే నియోజకవర్గం పనిచేస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పొదిలి కూడా ఒక కొత్త నియోజకవర్గంగా అవతరించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీని తర్వాత చూస్తే పాత నియోజకవర్గం అనేటువంటి మార్టూరుతో పాటు ఉన్నటువంటి నియోజకవర్గం కంభం, బేస్తవారిపేట, కంభం. ఇప్పుడు ఇవి గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు బేస్తవారిపేట, ఖమ్మం నియోజకవర్గం కూడా మరలా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద 5 నుంచి 6 నియోజకవర్గాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త నియోజకవర్గాలు వెలువడటానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఏంటంటే భౌగోళిక స్వరూపం మార్పు, జస్ట్ ఒక మండలాన్ని ఇంకో మండలంలోకి చేర్చడం కొరకు ఇట్లా నియోజకవర్గాలు తగ్గించుకుంటూ జరగాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికి మండలాలు తగ్గినప్పుడు కూడా నియోజకవర్గాలు అయితే మాత్రం బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనాభా పెరిగింది, నాయకులు పెరిగారు, రాజకీయం కూడా పెరిగింది కనుక ఖచ్చితంగా 2016 ఎండింగ్లో కావచ్చు, 17 స్టార్టింగ్లో కావచ్చు ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది 100% జరిగేటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళ స్టేటు విభజింపబడ్డాయి, వెంటనే వాళ్ళ నియోజకవర్గాలు పునర్విభజన జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ళు గడిచిపోయినప్పుడు కూడా ఇంతవరకు జరగని పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తం మీద మాత్రం అతి త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా ఆ నియోజకవర్గాలు మారి దగ్గర ఇంకొక 50 నుంచి 70 నియోజకవర్గాలు 50 నుంచి 70 నియోజకవర్గాలు పెరిగే అవకాశం అయితే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఇక దాన్ని 70ని 100 అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇది ఆ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి విశేషాలు. చూస్తూనే ఉండండి అందరూ మన బెన్ తెలుగు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.